అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు విడిపోయారు. కారణాలేంటి అనేది వారికి, వారి కుటుంబ సభ్యులకే తెలియాలి. విడిపోయిన తర్వాత నాగచైతన్య ఈ రోజు వరకు సమంత పేరు ఎత్తలేదు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎక్కడా కూడా సమంతను విమర్శించలేదు. శోభితా ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సమంత మాత్రం విడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ఇంటర్వ్యూలో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నాగచైతన్యపై పడి ఏడుస్తూ ఉంటుంది. నిశ్చితంగా ఆమెను గమనించే వారికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలా ఎందుకు చేస్తుంది అనే దానికి మాత్రం సమాధానం లేదు. తాజాగా మరోసారి పరోక్షంగా నాగచైతన్యపై పడి ఏడ్చింది. అక్కినేని లాంటి కుటుంబంలోకి కొడలిగా వెళ్లి వెనక్కి తిరిగి వచ్చిన సమంతకు ఆ తర్వాత ఆ కుటుంబం విలువ తెలిసినట్లుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తన దృష్టిలో విజయం సాధించటం అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం అని చెప్పింది. నాగచైతన్య నుంచి విడిపోయి వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఉందేమో, తనకు స్వాతంత్రం వచ్చినట్టు ఉందేమో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాను విజయం సాధించానని ఎదుటివారు చెప్పేంతవరకు తాను ఎదురుచూడని, తనకు నచ్చినట్లుగా జీవించటం అంటే తన అభిరుచికి తగినట్లుగా పనులు చేయటమే అంటోంది సమంత. అలా కాకుండా స్త్రీలు ఒకే చోట బంధించి ఇది మాత్రమే చేయాలి, అది చేయకూడదు అంటూ నిబంధనలు విధించటం సరికాదని వ్యాఖ్యానించింది. నిజ జీవితంలో ఎన్నో రకాల పాత్రలను మహిళ పోషిస్తుందంది. అన్ని పాత్రల్లోనూ సమర్థవంతంగా రాణించటమే విజయం అని చెప్పింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తిరిగి ఇండియా వచ్చిన తర్వాత రక్త్ బ్రహ్మాండ్ సీరియల్లో నటిస్తుంది. ఒకచోట బంధించటం అంటే నిన్ను నాగచైతన్య ఏమైనా బంధించాడా, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని వారు ఒకవేళ చెప్పి ఉంటే అదే సరైన విషయం అయి ఉంటుందని, వివాహానికి సంబంధించి భార్యగా నిజ జీవిత పాత్రలో నువ్వు రాణించటం అసాధ్యమని నెటిజన్లు తేల్చేస్తున్నారు.